రైట్. ప్రవీణ్ పగడాల పాస్టర్ మృతి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ గత 11 రోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక పక్కన ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుండగానే అక్కడ వందల వేల సంఖ్యలో అనేక మంది పాస్టర్లు, అలాగే మత ప్రబోధకులు, క్రైస్తవులు అక్కడ ఉండగానే వారెవరూ కూడా చాలా శాంతంగా ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి పర్టికులర్గా జాన్ బెన్నీ లింగం అన్న ఆయన చేసినటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్షకుమార్ గారు కూడా ఇది హత్యే, దీని వెనక కూటమి ప్రభుత్వం కూడా ఉంది, ఇంకా అడుగేసి ముందుకి చంద్రబాబు హస్తం కూడా ఉందని చెప్పేసి అన్నటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ గారి మీద ఈరోజు కేసు నమోదు చేశారు. మరి ఎంపీ గారి మీద కేసు నమోదు చేసినప్పుడు అంతకన్నా ఘోరంగా విద్వేషపూరిత మత వ్యాఖ్యలు చేసినటువంటి ఎవరైతే ఈ బెన్నీ లింగం అన్న ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. అసలు ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి. ఇది 100కి 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటేంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలను ఉపేక్షించేది లేనే లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా వాటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వారు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బ్రదర్ అజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ ఉడత ఊపులకి చెంతకాలు రావు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబర్దార్, మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అయితే నేర్పించలా, మా బైబిల్ నేర్పించలా. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోతకొస్తాగిన్నా కొడకెళ్ళారా. మేము చట్టాలకు రైట్. సార్ కోటేశ్వర గారు, మీరు వినే ఉంటారు ఈ బయట అంత ఓపెన్గా మత విద్వేషాలను రెచ్చగొడుతూ అతను ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా అవ్వచ్చు. ఓ పక్కన పోలీసులు అయితే అనుమానాస్పద మృతి అంటున్నారు. 2 రాష్ట్రాల్లోనూ 300 సీసీ కెమెరా ఫుటేజ్ని స్టడీ చేస్తున్నారు. ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. రాకముందే ఈ రకంగా ఓచకోత కోస్తాము, ఖబర్దార్, నా కొడకల్లారా, ఈ రకమైనటువంటి లాంగ్వేజ్ అన్ఫార్చునేట్లీ వాడాల్సి వస్తుంది. అతను పబ్లిక్ డొమైన్లోనూ మాట్లాడాడు కాబట్టి, కెమెరా ముందు మాట్లాడాడు కాబట్టి. మరి ఈరోజు మాజీ ఎంపీ హర్షకుమార్ గారి మీద కూడా కేసులు పెట్టారు. బిఎన్ఎస్ 196, 197 కింద. ఆయన కూడా మొదటి నుంచి కూడా నా దగ్గర ఆయన కూడా ఆధారాలు ఉన్నాయంటే మరి నోటీసులు ఇచ్చి 2 సార్లు ఆధారాలు సబ్మిట్ చేయండి అని పోలీసులు అంటే మరి దానికి స్పందించకుండా ఈరోజు కూడా మర్డర్ అయితే అయి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు సమర్పించాలి కదా ఒక బాధ్యత గల పౌరుడిగా. అట్లీస్ట్ ఆయన ఇంకా ఎంపీగా కూడా పనిచేశారు. అంత సీనియర్ నాయకుడు అయి ఉండి ఈ రకంగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెడితే ఈరోజు ఇటువంటి వ్యక్తుల మీద ఎందుకని చర్యలు తీసుకోలేదు. ఈయన ఒక్క క్రైస్తవ మతబోధకుడికి లేడు. ఈయన వైసీపీ కార్యకర్తగా ఉన్నాడు. వైసీపీకి సంబంధించి కీలక నాయకుడిగా ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ప్రచారం చేస్తూ భారతి గారి వెంట తిరిగారు. వారికి సన్నిహితులు అంటున్నారు. అలాగే కొడాలి నానికి ముఖ్య అనుచరుడు కూడా అంటున్నారు. మరి ఇంత ఓపెన్గా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ పగడాల ప్రవీణ్ మృతిని ఒక పొలిటికల్ సినారియోలో వాడుకుందామని చూస్తున్నారని క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు చర్యలు లేవు అంటే అంటే మీ అనాలిసిస్? ఎవరైనా ఆధారం లేనప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు మాజీ ఎంపీ అయినా ప్రస్తుత ఎంపీ అయినా ఎవరైనా కానీ వాటిని సమర్పించాలి.
లేకపోయేట్లయితే అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకు అంటే ఇది ఒక వివాదాస్పదమైనటువంటిది. 2 రాష్ట్రాల్లోనూ సంచలనం కలిగించినటువంటి ఒక ఉదంతం. అది హత్య లేకపోతే ప్రమాదమా అనేటువంటి దాని మీద అనేక మందిలో అనుమానాలు ఉన్నమాట వాస్తవం. అందుకని మీరు కానీ నేను కానీ చర్చించుకునేటప్పుడు ఇంతకు మించి దాని మీద అది హత్య అని మనం చెప్పలేము, అదే విధంగా ప్రమాదం అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అనుమానాలు ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు దేన్ని కూడా కొట్టివేయడానికి వీల్లేదు అనేది మాత్రం చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఆ విధంగా రెచ్చగొట్టడం అనేటువంటిది ఎవరికీ తగదు. అటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వర్షన్ ఒకటి ఉంది, ఆయన భార్య వర్షన్ ఒక విధంగా ఉంది. అదే విధంగా దాని మీద ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళ వర్షన్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆ విధంగా రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే అదే సమయంలో ఆయన కొడాలి నానికి సన్నిహితుడు అంటున్నారు. మరి ఆ కొడాలి నాని తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఈయన సన్నిహితుడిగానే ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అందుకని కొడాలి నానికి సన్నిహితుడిగా ఉన్నాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్యకి బాగా తెలుసా, ఇటువంటి విషయాలన్నీ కూడా తగుకి ఒకదానికొకటి లింక్ చేసేట్లయితే అతని మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ మిగతా అన్ని కలుపుకుంటూ పోయేట్లయితే మరి అది గతంలో కొడాలని తెలుగుదేశంలో ఉన్నారు కదా, ఇలాంటి వ్యక్తులతో ఆయన వ్యవహారం సాగించాడు కదా. మరి అప్పుడేం చెప్తారు తెలుగుదేశం వాళ్ళు కానీ, లేకపోతే ఆ విధమైనటువంటి రాజకీయ లింకులు కలిపేటువంటి వాడు కానీ. అందుకని సమస్యని సమస్యగా చూడాలి. అతను ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది సరైనది కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదే విధంగా ఇంతకు ముందు మన ఇది మైనింగ్ గురించి మాట్లాడాం. నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఆయన పేరు కోలా ఆనంద్ అట, బీజేపీ అధికార ప్రతినిధి. మరి భాస్కర్ గారికి ఆయన తెలుసో లేదో తెలియదు. కాళహస్తి, శ్రీకాళహస్తి, అదే కాళహస్తి. మీరు కోలా ఆనంద్ కాళహస్తి చిత్తూరు కదా సార్? అదే కాళహస్తి అంటే పూర్వపు చిత్తూరు కదా సార్. కోటేశ్వరరావు గారు 2019లో ఆయన కాళహస్తి నుంచి అసెంబ్లీకి కూడా పోటీ చేశారు. కోలా ఆనంద్ గారు అయితే ఆయనకు నాకు ఆయన పర్సనల్ కూడా తెలుసు. కోలానంద్కి ఫోన్ చేయాలి. కోలానంద్ గారు లైన్ లైన్ తీసుకొని ట్రై చేస్తున్నారు సురేష్ గారు. ఇప్పుడు పేరు కోటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి భాస్కర్ గారు ఇప్పుడు ఇంకా పబ్లిక్ డొమైన్ లోకి పూర్తి డీటెయిల్స్ రాకముందు మనం ఇప్పుడు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, కానీ అది రావాల్సిన టైంలో వస్తుంది. అంత ఆయన ఆయన అట్లా మాట్లాడతాను అనుకోండి సార్. ఎందుకంటే కోటేశ్వరరావు గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ట్రై చేస్తాను, దొరికితే మీకు ముందు పెడతాను. అందుకని పాస్టర్ విషయంలో అనేక అనుమానాలు, అనేక సందేహాలు తలెత్తినమాట వాస్తవం. వాటన్నిటినీ కూడా అందరికీ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయినటువంటి సమాజం కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళకి సంతృప్తికరమైనటువంటి పద్ధతుల్లో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నిజాలను బయట పెట్టాలి. కానీ ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారాల మీద మాత్రం డెఫినెట్ గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను స్పష్టంగా మరోసారి చెప్తాను. రైట్. భాస్కర్ గారు, ఈ లోపల ఆయన కాంటాక్ట్లోకి వస్తే సరే, ఈ లోపల ఈ అంశం మీద చూడండి. ఈ వ్యక్తి ఎవరైతే బెన్నీ లింగం అన్న ఆయన ఒక క్రిస్టియన్ సంబంధించిన మత సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాదు ఈయన వైసీపీతో అసోసియేట్ అయి ఉన్నాడు. క్లియర్గా ఆయన 2024 ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఓటు వేయమని చెప్పేసి క్రైస్తవులందరికీ పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. అంతేకాదు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితోనూ భారతిరెడ్డి గారితో అతి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా వార్తలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. సార్, ఫోటోలు బేస్ చేసుకుని అది కదా, ఆయన ఓపెన్గా చెప్పాడు ఆయన వైసీపీకి సపోర్టర్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతి ఒక పక్కన ఎంక్వైరీలో ఉండగానే ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలాగా చూసి చూడనట్టుగా వదిలేస్తుంది, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పెద్ద ప్రశ్న. అంటే భయపడుతుంది. ఇక్కడ సురేష్ గారు, మీరు అడగడంలో తప్పు లేదు. మేము కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఫీడ్ చేసే చేస్తాం.
ఇక్కడ సెన్సిటివ్ సబ్జెక్ట్ అయింది సార్. సెన్సిటివ్ సబ్జెక్ట్ అంటే ప్రభుత్వం అందుకే అనుమానాస్పద మృతి అని రిజిస్టర్ చేసింది కేసుని. తర్వాత వారి భార్య, వారి శ్రీమతి గారు ప్రభుత్వం కరెక్ట్ గానే యాక్ట్ చేస్తుందని వారు చెప్తున్నారు. ఇక్కడ రాజకీయంగా వచ్చేసరికి ఈ లింగం గారు కానీ మన హర్ష కుమార్ గారు కానీ వీళ్ళు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే వీరి దగ్గర వారు తప్పు మాట్లాడారు, అబద్ధం మాట్లాడారు నేను అనడంలే. ఇఫ్ వాళ్ళ దగ్గర కానీ ఎవిడెన్స్ ఉంటే పోలీస్ కనివ్వండి, ప్రభుత్వానికి కనివ్వండి, లేకపోతే మీలాంటి వాళ్ళకి ఇవ్వమనండి. అట్లా కాకుండా ఇదేదో పొలిటికల్ సీన్ లాగా మాట్లాడితే న్యాయం జరగదు కదా. తర్వాత మన వారు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టంలో రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉంది కదా. పోస్ట్ మార్టంలో అటువంటి దెబ్బలు తగిలి కొడితేనో, లేకుంటే చంపితేనో, లేకుంటే కత్తితో పొడిస్తేనో అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? రాలేదు కదా. అటు రానప్పుడు ఊరికే రాజకీయంగా వాడుకోవడం, క్రిస్టియన్స్ కాబట్టి ఈ విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. తర్వాత వారు విజయవాడ, హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుండి సీసీ ఫుటేజ్ అన్ని బయట పెట్టారు కదా పోలీసు. సీసీ ఫుటేజ్ అన్ని బయట పెట్టినప్పుడు ఏమైనా వస్తున్నాయి? వారి హెడ్ లైట్ పగిలిపోయిందని క్లియర్గా మనకు కనిపిస్తుంది ఒకటి. రెండోది ఆర్టీసీ బస్సు తప్పించేటప్పుడు ఆయన పరిస్థితికి ఆ ఆర్టీసీ డ్రైవర్ రిపోర్ట్ వచ్చింది. రెండు తర్వాత వారు ఆ బ్రాందీ షాప్లో బ్రాందీ కొనుక్కొనేది సీసీ ఫుటేజ్ ఇచ్చింది. తర్వాత విజయవాడలో కానిస్టేబుల్ ఎస్ఐ గారు వారితో ఒక 3 గంటలు ఇక్కడ ఈ పార్క్ లో పడుకున్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు. ఆయన మీరు పోవద్దు, ఇక్కడైనా లాడ్జ్ రూమ్ తీసి పడుకొని ఉదయం వెళ్ళండి అంటే లేదు నా అర్జెంట్ పోవాలని చెప్పి ఆయన బయలుదేరాడని చెప్పి వారి రిపోర్ట్ ఉంది. తర్వాత రాజమండ్రి చేరిన తర్వాత ఆ హెడ్ లైట్ ఎలగలేదు, పనిచేయలా. బ్లింకర్ మీద ఆయన క్రాస్ చేస్తున్నట్టుగా చూసాము. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఏమని అనుకోవాలి? ఎప్పుడు మర్డర్ చేశారని, ఎవరు మర్డర్ చేశారని డైరెక్ట్ గా హర్ష కుమార్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసా, డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. మర్డరే నా దగ్గర ఇన్ఫర్మేషన్ అన్నారు. మీరు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి. మీరు ఒక ఎక్స్ఎంపీగా పోలీస్ ఆఫీసర్కి కూర్చొని డిస్కస్ చేయండి. ఎవరికైనా వాస్తవాలు బయట రావాలి. వాస్తవాలు బయట రాకుండా ఊరికే మనం గుడ్డగా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తున వేస్తే అది కరెక్ట్ కాదు కదా. దానికి నిజంగా తప్పు చేసి ఉంటే ఎవరు తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, దాంట్లో అనుమానమే లేదు. ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. వాడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఎవడైనా కావచ్చు, అనామకుడు కావచ్చు. నేను ఒక మాట చెప్తాను సార్, ఈ లింగం గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ లింగం గారు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది క్రిస్టియన్లు ఊచకోత గురి కాలేదు సార్? ఎప్పుడైనా మాట్లాడారు సార్ వీళ్ళు? మరి క్రిస్టియానిటీ అన్నప్పుడు ఏ క్రిస్టియన్కి అన్యాయం జరిగినా, ఏ క్రిస్టియన్ ఉపద్రవం జరిగినా మాట్లాడాలి పడలేదా? ఎప్పుడో ఒక్క మాట మాట్లాడారా? కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజల్లో ఒక రకమైన అలజడి సృష్టించడానికి అలజడి తీసుకురావడానికి ఈ విధంగా మాట్లాడటం తప్ప ఏమన్నా తెలుస్తుందా పబ్లిక్ లో? వారి ఉద్దేశం అదే క్లియర్ గా కనబడుతుంది. దట్టు వారు ఏమన్నా కేవలం మత ప్రబోధకుడు అయితే న్యూట్రల్గా ఉండొచ్చు. క్లియర్ గా భారతీ రెడ్డి గారికి దగ్గరని చెప్తున్నారు, పులివెందుల్లో క్యాంపెయిన్ చేశారని చెప్తున్నారు, కొడాలి నానికి అత్యంత సన్నిహితులని చెప్తున్నారు. మరి ఇన్ని మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో మనం ఎట్లా విశ్వాసంలో తీసుకోవాలి చెప్పండి మీరు? వారి మాటలకు నేనైతే విశ్వాసంలో తీసుకోలేకపోతున్నా సురేష్ గారు. అయితే హర్ష కుమార్ గారు ఎక్స్ఎంపీ ఉండి వారు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మరి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి, ప్రభుత్వానికి ఇవ్వనండి, పోలీస్కి ఇవ్వనండి, పబ్లిక్ మీలాంటి వాళ్ళకి ఇవ్వనండి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఆయన ఆరోపణలు మాత్రమే చేశాడు. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేకపోయాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆయనకి ఏదో పొలిటికల్ రైవలరీ ఉంది మీ కూటమితో, దాన్ని ఈ విధంగా ఆయన వాడుకుంటున్నాడు. ఇది క్లియర్ గా ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
అది ఇంటర్నల్. ఆయన ఎక్స్టర్నల్గా మాట్లాడింది ఏంటి? మర్డర్ అన్నాడు, ఆధారాలు ఉన్నాయి అన్నాడు. పోలీసులు నోటీసులు ఇచ్చారు పద్ధతిగా, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి సార్, మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. ఆయన ఇవ్వలేదు కాబట్టి దీన్ని పక్కదారి పట్టించే విధంగా, ఉద్రిక్తతలు రేకెత్తించే విధంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఎక్స్ఎంపీ మాట్లాడాడు కాబట్టి ప్రస్తుతం ఆయన మీద కొన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు. అలాంటిదే రాఘవేంద్ర గారు రెస్పాండ్ అవ్వండి. ఈయన సన్నిహితుడే కాదు, వైసీపీ క్రైస్తవ మైనారిటీ సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన క్లియర్గా వైసీపీ నాయకుడు. ఆయన ఈ వైసీపీ నాయకుడు ఈ ఒక పాస్టర్ గారి యొక్క మృతిని అడ్డం పెట్టుకొని, అది కూడా ఎటువంటి డిక్లరేషన్ ఇంకా లేకుండా, ఒక నిర్ధారణకు రాకుండా ఎంక్వైరీలో ఉన్నప్పుడే ఈ రకంగా ఖబర్దార్, కాసేపు బైబిల్ పక్కన పెడితే ఓచకోత కోస్తాం, ఈ రకమైనటువంటి భాషా ప్రయోగం మీ చెవులకు వినపడటం లేదా, మీ కళ్ళకు కనపడటం లేదా? ఎందుకు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు? క్లియర్గా అక్కడ మత విద్వేష వ్యాఖ్యలుగా క్లియర్గా తెలుస్తున్నాయి అక్కడ. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఓకే, పార్టీలకు అతీతంగా కానీ, కులాలకు అతీతంగా కానీ, రాజకీయాలకు అదేవిధంగా మతాలకు అతీతంగా, ఓకే, ఎవరైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మనం సహించకూడదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనము భారతదేశంలో ఉన్నాం, మనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, కుల విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఓకే, అయితే ఇక్కడ ముందుగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చాలా క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన్ని ఆ సమాజం మొత్తం కూడా ఎంతగానో గౌరవిస్తుంది. ఆయన చెప్పే మాటను కూడా అంతగా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు, ఆ క్రైస్తవ సామాజిక వర్గం ఏదైతే ఉందో. ఓకే, సామాన్యమైన వ్యక్తి కాదు కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీనిని పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి, ఎక్కడ కూడా దీనికి సంబంధించి తప్పుడు సంకేతాలు రావడానికి లేదు అని చెప్పేసి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, దానికి సంబంధించి ఆ జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, అదేవిధంగా ఐజీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యేసి, ఇందాక మీరు చెప్పారు 300+ సీసీ క్యామ్స్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ గ్యాదర్ చేస్తుంది. అది ఒక పాయింట్ ప్రభుత్వం తరపు నుంచి. అదేవిధంగా నారా లోకేష్ గారు ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, రాష్ట్రం ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే తయారవుతున్నారు, మనం జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ కూడా అటువంటి వాటికి తారతమ్యాలు లేకుండా మనం ఈ కేసుని సెన్సిటివ్గా డీల్ చేసి క్లోజ్ చేద్దామని చెప్పేసి కూడా, ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న పాస్టర్స్ అందరూ కూడా చాలామంది హోమ్ మినిస్టర్ అనితా గారిని ఆల్రెడీ కలిసి దీనికి సంబంధించి వాళ్ళ అనుమానాలు వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా మేడం గారి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ప్రభుత్వ తరపు నుంచి అష్యూరెన్స్ ఇవ్వడం అనేది కూడా ఆల్రెడీ జరిగింది. ఇది ప్రభుత్వం సైడ్ నుంచి. ఇంకొకటి మనం ఇక్కడ చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డరు ఎప్పుడు మ్యాక్సిమం కంట్రోల్ ఎక్కడ కంట్రోల్ అవుతుంది, కులాల మధ్య లేకపోతే మతాల మధ్య గొడవలు వస్తేనో, ఇటువంటి సందర్భాల్లో లా అండ్ ఆర్డర్ ఈజీగా కంట్రోల్ తప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం ప్రతిదీ కూడా నిశ్చితగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ఈరోజు పగడాల ప్రవీణ్ గారి ఫ్యామిలీ చేసినటువంటి ఏవైతే వాళ్ళ మిస్సెస్ గారు జెసికా గారు కానివ్వండి, ఆయన సోదరుడు కిరణ్ గారు, వీళ్ళిద్దరు కూడా మీడియా ముందుకు వచ్చేసి ప్రభుత్వం మీద, అదేవిధంగా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో, ఈరోజు రాష్ట్రం వచ్చేసి ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముందుగా ఈ రాష్ట్రము ఈరోజు ఆ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటుంది. ముఖ్యంగా ఆయన సతీమణికి మనందరం కూడా హ్యాట్సప్ చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దర్యాప్తు మీద ఆ కుటుంబానికి పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా పోలీసు వారు చేస్తున్నటువంటి దర్యాప్తు మీద వాళ్ళకి నమ్మకం ఉంది. అదేవిధంగా ఆ సామాజిక వర్గం ఏదైతే పాస్టర్ సామాజిక వర్గం, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా మెసేజ్ చేశారు. ప్రవీణ్ గారు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీటన్నిటికీ కూడా ఆయన వ్యతిరేకి, కాబట్టి మీరు ఎవరు కూడా అటువంటి వాటికి వెళ్ళొద్దు, ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ పారదర్శకంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఎవరైతే మన వైసీపీ కానివ్వండి, అదేవిధంగా లింగం గారు ఏదైతే మాట్లాడారో అది
ఎవరు కూడా మనం క్షమించరానటువంటి విషయం. కేవలం ఆయన ఒక పాస్టర్ కాబట్టి, ఆయన ఒక సామాజిక వర్గాన్ని లేకపోతే ఒక క్రైస్తవ మతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు కాబట్టి ఆయన విషయంలో కూడా ప్రభుత్వము ఈ కేసు ఇంపార్టెంట్, ఏది కూడా తొందరపడి డెసిషన్ తీసుకునేది కాదు. ఈరోజు హర్ష్ కుమార్ గారు అంటే ఆయన ఒక మన పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ కానీ మనం చూసుకోవచ్చు కాబట్టి ఆయన మీద మనం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఈరోజు లింగం గారు ఒక సామాజిక వర్గం ఏదైతే క్రైస్తవ మతాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడో, ఎన్నో చర్చిల్లో పాస్టర్గా వెళ్తూ ఉన్నాడో, అదేవిధంగా ఆయన ఖాళీ సమయాల్లో పల్లెల్లోకి వెళ్ళి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి దానిలో కూడా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని దీనిలో నిజాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా ముఖ్యంగా మాకు ఈరోజు ఇంపార్టెంట్. వీళ్ళ మీద దీని గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయించడం ఇవి కాదు మాకు ఇంపార్టెంట్. ఈ కేసుని సాల్వ్ చేసి ఎలా జరిగింది ఏందనేది ఆ కుటుంబానికి న్యాయం చేసి క్రైస్తవ మతానికి మేము ప్రవీణ్ పట్ల ఏ విధమైతే విశ్వాసం ఉన్నా అనే విషయాన్ని కూడా తెలియజెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానివ్వండి, మతాలన్నీ కూడా సమానమే. హిందూ క్రైస్తవ ముస్లిం మతాలన్నింటినీ కూడా మేము సమానంగా చూస్తాం. మాకు ప్రజలందరూ సమానమే. మేము గుళ్ళకు పోతాం, మసీదులకు పోతాం, చర్చిలకు పోతాం, మాకు అందరూ సమానమే. కాబట్టి మేము అన్ని కేసులు ఎలా డీల్ చేస్తాం ఇది కూడా అలాగే డీల్ చేస్తాం. అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే పనిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ విధంగా నిజంగా ఆయన వైసీపీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్తేనా లేకపోతే ఇంకొకరు చెప్తే మాట్లాడారా అనే విషయాలన్నీ కూడా ఈ ప్యారలల్గా అది పోలీసు వ్యవస్థ చూసుకుంటుందని చెప్పేసి అయితే నేను క్లియర్గా చెప్తా ఉన్నా. మరొకసారి ఈ మీడియా ముఖంగా ఆ కుటుంబానికి ఈరోజు రాష్ట్రం అంతా రుణపడి ఉంది. రాఘవేంద్ర గారు, మీ పాయింట్ అర్థమైంది, అలాగే మీ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్థమైంది. కానీ ఈ వ్యక్తి ఏమి ఈరోజు ఆవేశపూరితంగా అప్పటికప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉంటూనే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు మర్చిపోవచ్చేమో ఆ కథనాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఆయన యొక్క సామాజిక మాధ్యమాల్లో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో అవి కూడా మీరు చూడొచ్చు. సరే, ఆయన ఒక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి మేము చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తామంటే చేయొచ్చు, నేను కాదంటలేదు. అదే చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వ హయాంలో ఆయన పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నాడు, ఆయన రాష్ట్రాన్ని నుంచి బహిష్కరించాలి, తరిమేయాలని చెప్పేసి కృష్ణా జిల్లా అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తికి ఈయన వైసీపీ ప్రభుత్వ హయాంలో కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి. అలాగే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం క్రైస్తవ ద్రోహి అని చెప్పేసి అనేక రకాల సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తూ కూటమి ప్రభుత్వ నాయకుల మీద అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఏదో పాస్టర్లు లేదంటే ఫాదర్లు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కానీ సంయమనంతో, అంటే అలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాళ్ళైతే చేయొచ్చా? చేస్తే వాళ్ళకొక న్యాయము, ఇంకొక వేరే వాళ్ళకి ఒక న్యాయము, చట్టాలు ఏమన్నా విడిగా రాసిందా ఈ రాజ్యాంగం ఏమన్నా? సరే, అది ఎంత మీ ఇష్టం, మీరు ఈ మ్యాటర్ సెన్సిటివ్ కాబట్టి సెన్సిటివ్గా డీల్ చేయటంలో తప్పేం లేదు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించాల్సిన, కఠినంగా కాకపోయినా రీజనబుల్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక ఒకళ్ళు చూసి మరొకళ్ళు పేటరీపోయారు. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ పెద్దలు కానీ, ఫాదర్లు కానీ, పాస్టర్లు కానీ అందరూ కూడా ఎంతో హుందాగా సంయమనంగా మాట్లాడుతూ వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఇలా ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఉంటున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వాళ్ళని సెపరేట్గా కూడా పరిగణించాల్సిన అవసరం కాబట్టి. సైదా గారు, ప్లీజ్ కంక్లూడ్ సార్. ఒకటి సురేష్ గారు, ఈరోజు ఏంటంటే విజయప్రసాద్ గారు కానివ్వండి, పాస్టర్ విజయప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా జాన్ పాల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తుందో ఈ వీడియోస్కి సంబంధించి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కొంతమంది ఒకరు ఇద్దరు ఏంటంటే ఈ విధమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మర్డరా లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఆ వీడియోలన్నీ అథెంటికేషనా? ఎందుకంటే పోలీసులు ఇప్పుడు కూడా అఫీషియల్గా బయటపెట్టిన వీడియోస్ కాదు, ప్రైమా ఫేసి అది యాక్సిడెంట్ లా కనపడుతున్నా కానీ ఇక్కడ అది ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. అది అనుమానాస్పద మృతిగానే అందరం కూడా పరిగణిస్తున్నాం, మనందరం కూడా. ఈ లోపల ఇటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని మాత్రమే సహించరా అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి కదా. అది అందు గురించే కదా ఈరోజు హర్ష్ కుమార్ గారి మీద కూడా కేసు పెట్టింది. ఇప్పుడు కే పాల్ గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడలేదు. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఎవరైతే ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? లోకేష్ గారు కూడా సార్ సైదా గారు కంక్లూడ్ చేయండి. లోకేష్ గారు కూడా అదే అన్నారు, ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి
ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము చాలా జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరిస్తామన్నారు, కాదంటలేదు. కానీ ఇలా బ్లేటెంట్గా పబ్లిక్ డొమైన్లో కెమెరాల ముందు ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు కదా, ఆ రకంగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా సార్. సైద గారు. సురేష్ గారు, క్రైస్తవ దైవ సేవకుడు పగడాల ప్రవీణ్ చనిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యేకించి కోనసీమ జిల్లాలు, రాజమండ్రిలతో పాటు అలాగే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సోదరుడు రాఘవేంద్ర చెప్పినట్లుగా ఒక ఫెమిలియర్, ఆయన ఒక మత ప్రచారకుడు, ఆయన్ని ఎంతో మంది అనుసరిస్తుంటారు. ఆయన బోధనలు విని మరి స్ఫూర్తి పొందేటువంటి క్రైస్తవ సమాజం నిన్న ఆ ఘటనతో మరి ఆందోళన చెందినటువంటి విషయాలు మనం చూస్తాం. నిజంగా ఇది ఒక సున్నితమైనటువంటి అంశం. ఇక్కడ ప్రవీణ్ అనే అతను, పగడాల ప్రవీణ్ అతను ఒక వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించినటువంటి ప్రతినిధి. ఆయన చనిపోయినటువంటి అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత మీరు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 325 వీడియోస్, ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఎక్కడ ఆగాడు, ఎక్కడ స్కిడ్ అయి పడ్డాడు, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నాడు, అలాగే మరి ఆ ట్రాఫిక్ ఎస్ఐ ఏం చెప్పాడు, ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, ఇవన్నీ కూడా మనం మరి వివిధ కథనాలు చూసాం, పత్రికల్లో చూసాం, టీవీ ఛానల్స్లో చూసాం, వివిధ వీడియోస్ చూసాం. అయితే ఈరోజు ఒక కొత్త వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. క్రైస్తవ మిషనరీ సంబంధించినటువంటి నాయకులు నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ప్రవీణ్ గారిని ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఆయన కిడ్నాప్ చేసి హత్య చేశారు, ఒక డూప్ని పంపించారు, ఇదంతా కావాలనే కట్టుకథ అల్లుతా ఉన్నారనేటువంటి ఒక భావనని కూడా మరి క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి నాయకులు మరి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉంది. సరే, ఏది ఏమైనా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన. దీన్ని మనం సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఇప్పటికే ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం, కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, భిన్నత్వంలో ఏకత్వంతో మనం వ్యవహరించేటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవులు మనం ఈరోజు ఒక అభద్రతా భావానికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో మనం చూస్తూ ఉన్నాం. విద్వేషాలు రగిలిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నిన్ననే పార్లమెంట్లో వక్ఫ్ సంస్కరణలకు సంబంధించి బిల్ కూడా మైనార్టీ సమాజం మొత్తం ఈ దేశంలో 20 కోట్ల మంది ముస్లిం సోదరులు వక్ఫ్ బిల్లు సంస్కరణలు వ్యతిరేకిస్తే కానీ ప్రభుత్వం పెడచెవిని పెట్టి మరి బిల్లు పాస్ చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు 3 కూడా మరి నిస్సిగ్గుగా ఆ యొక్క సంస్కరణలకి ఓటేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రవీణ్ సంబంధించినటువంటి హత్య అందామా, లేకపోతే అనుమానాస్పద మృతి అందామా, ఏదైనా సరే లేకపోతే ప్రమాదం అందామా, దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తుల్ని కట్టడి చేయవలసిన కూడా అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మతోన్మాదంతోటో, మత పిచ్చితోటో, లేకపోతే రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసమో, ఒక పార్టీకి దీన్ని మైలేజ్ తీసుకురావడం కోసమో చేసేటువంటి వ్యక్తుల్ని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం, జాన్ బెన్నీ లింగం కృష్ణా జిల్లా గుట్లవల్లేరులోని నెహ్రూ నగర్ చెందినటువంటి వ్యక్తిత్వం, వైసీపీ చెందినటువంటి పాస్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొడాల నానికి సన్నిహితుడు, అలాగైతే జగన్ తోటి సన్నిహితంగా ఉంటాడు, గుంటూరు లేలాపిరెడ్డికి సన్నిహితంగా ఉంటాడు, అలాగే పులివెందులు కూడా వెళ్ళి మరి భారతమ్మ గారితో కలిసి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారని చెప్తా ఉన్నారు. అలాగే గత ఎన్నికల్లో ఈయన రాష్ట్రం మొత్తం తిరిగి పాస్టర్లతో మీటింగ్ పెట్టి, చర్చిల్లో మీటింగ్ పెట్టి వైసీపీకి ఓటేయమని చెప్పినటువంటి
మరి కథనాలు మనం వింటా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి ఈరోజు పగడాల ప్రవీణ్కి హత్యకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి వీడియో చూసిన తర్వాత నిజంగా ఇది చాలా బాధ కలుగుతాం. ఎందుకు ఈ వ్యత్యాసాలను రెచ్చగొడతా ఉన్నారు? నిజంగా అది కనుక హత్య చేయమంటే శిక్షణ ఇస్తారు. శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది, దోషులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ విధంగా ఒకరికొకరు రెచ్చగొట్టుకుంటా పోతే లౌకిక తత్వం అనేది ఎక్కడ మిగిలి ఉంటుంది? చూసాం మనం గతంలో కూడా. రాజమండ్రిలో ఒక మసీదులో పనిచేసేటువంటి మౌజన్ని అక్కడ మసీదులోనే హత్య చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ముస్లిం సమాజం రెచ్చిపోలేదే, ఈ విధంగా రోడ్లెక్కి మరి మాట్లాడలేదే, నీలాగా ఎక్కడ రెచ్చిపోయి మాట్లాడలేదే. ఎందుకంటే మనం సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజం అని ఒక మాట అంటే అది వేరే విధంగా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమాజం కలుషితమయ్యే పరిస్థితి ఉంది. యువకులు రెచ్చగొట్టబడితే వాళ్ళు రెచ్చిపోయి మరి చూస్తా ఉన్నాం. ఈరోజు మణిపూర్ మారణ హోమం ఏ విధంగా మణిపూర్ ఇప్పటికీ మరి 2 సంవత్సరాలుగా వస్తా ఉంది, అది ఇంకా తగలబడతానే ఉంది. ఈ విధంగా మనం కొంత సమన్వయం పాటించాలా? ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హర్ష కుమార్ మీద కేసు పెట్టారు కదా, ఆయన మరి మాజీ ఎంపీ, ఆయన మీద కేసు పెట్టారు. అక్కడ ఆ రాజమండ్రి ప్రాంతంలో, కోనసీమ జిల్లాల్లో ఈ దళిత ఉద్యమం ఎక్కువగా ఉంటుంది, క్రైస్తవ సమాజం ఎక్కువ ఉంటుంది. దీన్ని రెస్పాండ్ అయ్యి మరి దీని మీద ఉద్యమం చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కేసు పెట్టారు కదా. మరి ఈ యొక్క జాన్ బెన్నీ లింగం మీద మీరు కేసు పెట్టడంలో కూడా ఇంకా మీనమేషాలు లెక్కేస్తుంటే ఏమనుకోవాలా చంద్రబాబు? ఏమనుకోవాలయ్యా మరి పవన్ కళ్యాణ్? మీరు చెప్పాలా దీనికి సమాధానం? ఇంకా వాడు రెచ్చిపోయి ఏమంటే అది మాట్లాడుతూ ఉంటే, మత విశేషణలు రద్దు కొడతా ఉంటే నిజంగా దీని విషయం ఇది కరెక్ట్ కాదు, ఇది సున్నితమైన అంశం. ఎవరైనా సరే మనం చాలా సమయంతో వ్యవహరించాలా, దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఎవరో హర్ష కుమార్ లాంటి వాళ్ళ మీద కేసు బుక్ చేశాం కాబట్టి ఇతను వదిలిపెడతామంటే ఇంకొకరు మాట్లాడతారు. ఇప్పుడు ఆ రోజు ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఒక వార్త వచ్చింది. వాట్సాప్ లో ఒక అతను మెసేజ్ పెట్టాడు, అది మేమే చేసామని. అది ఎమ్మటే డిలీట్ చేశారు. వాళ్ళని ఎవరినో పట్టుకోండి, అసలు వాస్తవాలు తెలుస్తాయి. అక్కడ సమాధుల తోట దగ్గర ఒక ఇది సిలువ ఉంది, ఆ సిలువ పెట్టిన కాడ ఎదురుగా ఇంకతను అక్కడ ఏదో కంప్లైంట్ చేశాడు, అప్పుడు గొడవ జరిగింది. ఓకే సార్, బయట చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ గతంలో జరిగినవైనా కానీ ఇప్పుడు ఈ మృతి మీద ఆల్రెడీ ఇప్పటికే 10 days దాటిపోయింది కాబట్టి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం, అలాగే సమగ్రమైన రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ పోలీసులుగా రిపోర్ట్లు చేరిని అంటున్నారు కాబట్టి అఫీషియల్గా ఈ మృతి మీద ఉన్నటువంటి సంశయాలని, డౌట్స్ని క్లారిఫై చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సైదా గారు, కోటేశ్వరరావు గారు, అలాగే కర్ణం భాస్కర్ గారు, రాఘవేంద్ర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.